అయితే వాళ్ళ బీచ్కి వెళ్తున్నాం అండి. ఇప్పుడు వచ్చేసి మల్లేడుపల్లి మొగలపురం, మల్లేడుపల్లి, కొడపాడు రోడ్డు, పెనుగడ జంక్షన్. పొలాలు భలే ఉన్నాయి, సూపర్ పొలాలు, చాలా మంచిగా ఉన్నాయి. మొత్తం పార్కులా. ఇదే పెనుగడి హైవే. హైవే నుంచి ఎంత మంచిగా ఉన్నాయి పొలాలు, ఫోటోలు పార్కులు తీసుకుని భలే ఉంటుంది. అదొకటి హైవే. పెనుగడ అయితే వచ్చేస్తున్నాం చూడండి. కటౌట్లు ఫుల్ గుట్టలు. ఎండి వంశీ ప్రతిపటం ఎవరో మీద పై నుంచి వెళ్ళిపోతాం, కింద నుంచి వెళ్తాం అడవి నుంచి. ఇదే వేపండు, వేపండు కదా. పెందుతి, ఇప్పుడు పెందుతి వెళ్తున్నాం. హైవే పెనుగడ నుంచి నెక్స్ట్ వచ్చేసి పెందుతి హైవే. రాంపురం వచ్చేసి రాంపురం, ఇంగ్లీష్ అండ్ తెలుగు కూడా వస్తుంది. బస్సు వెళ్ళిపోతుంది. ఆర్టీసీ వచ్చి చూడండి, మాకంట ముందు తప్పించుకొని. ఇది ఏ ఊరంటే విశాఖపట్నమా విజయనగరం? విశాఖపట్నం. ఎంత పెద్ద హనుమానం చూడండి. ఇది ఒక గుడి. ఇదే పెద్ద స్టార్టింగ్. ఇదే పెందుతి 4 రోడ్ జంక్షన్ సెంటర్. విజయనగరం ఇంకా ఏ ఊళ్ళు వెళ్తారు? ఆనందపురం, కొత్తవలస, విశాఖపట్నం, ఇంకా చుట్టుపక్కల ఊళ్ళన్నీ కండి. ఇది ట్రాఫిక్ జంక్షన్. భోజన ఫలావ్ టిఫిన్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకోండి రామారావు, ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇది ఎన్ఏడి రోడ్డు ఇప్పుడు వెళ్ళేది. ఇంకోండి మేము ఇప్పుడు ఆ రోడ్డుకి ఆపోజిట్లో ఉన్న రోడ్లో వెళ్తాం. పెందుతి సిటీ అంతా చూడొచ్చు. హాస్టల్ అంటారు 7 సార్. తర్వాత నెక్స్ట్ ఇంకొద్ది ముందు వెళ్తే వెంకటేశ్వర అల్లుగా కొండ తీపించా. కొండ మీద బిల్డింగ్ అంటే కొండ మీద వెంకటేశ్వర బాగు. ఇదే చిన్న ముసలివాడ. చిన్న ముసలివాడ బిల్డింగ్ చూడండి. వివరణ అపార్ట్మెంట్స్ సూపర్ ఉన్నాయి. మొత్తం ఒకేలాంటి బిల్డింగ్స్. 6 అపార్ట్మెంట్స్. ఇక్కడే మేము పెట్రోల్ కొట్టించాం. ఓకే, అమల్ ఐస్ క్రీమ్. కుంట జంక్షన్ వచ్చినాము ఇప్పుడు. అదే సింహాచలం కనబడుతుంది కదా చిన్న చిన్నగా మీకు. ఇది అప్పన్నపాలెం. టచ్ సరిగ్గా. అదే సింహాచలం స్టార్టింగ్. సింహాచలం వస్తున్నా. సింహాచలం చూడండి టవర్. నెక్స్ట్ సింహాచలం గేట్ వస్తుంది. తీయాల్సి వస్తుంది ఫస్ట్ నుంచి. మళ్ళీ పంటలు బాగున్నాయా? ఇదే బిల్డింగ్స్ న్యూ మోడల్ కాలనీ.
చూస్తారా ఇప్పుడు ఎలా ఉందో చూపించాలా మీకు? మేము ఇప్పుడే నెక్స్ట్ వచ్చినప్పుడు వీడియోలో చూపిస్తాం. 30 రూపాయలంట. మీకు చూపిస్తాం చూడండి నెక్స్ట్ రిటర్న్ వచ్చేటప్పుడు. అది ఎంతో కాదో తెలీదు. చిన్న టెడ్డీలు పెద్ద టెడ్డీలు. ఇప్పుడు మరి ఏదైనా వీడియో ఎంత కంగారుగా ఉంటుందో. మరి ఇక్కడ అందరూ హనుమంత్ వాకనే పిలుస్తారు. హనుమంత్ వాక్ జంక్షన్. అదే కొండ, కైలాసగిరి కొండ. హనుమంత్ వాక్ ఇదే. ఎవరు వచ్చినా తెలుసుకొని వీడియో చూసుకొని హనుమంత్ వాక్. ఇటు వచ్చేస్తే రిషికొండ బీచ్. ఆ తిన్నగా కనబడుతుంది కదా ఫోన్ నుంచి. ఇదే బీచ్ రూట్. ఇదే బీచ్ రోడ్. ఇప్పటి వరకు ట్రాఫిక్ వల్ల ఆగిపోయాను. సిగ్నల్ జనరల్ టైప్ ఒక్కో పైన 10 రూపాయలు తీసుకున్నాం. ఇటు కూడా ఉన్నాయి. అదే కైలాసగిరి కొండ. అసలు ఆనే చేయలేదా? ఓకే. ఇది బీచ్కి వెళ్ళే ఆర్కే బీచ్లో రోడ్ల సిటీ లోపలికి వెళ్తాం కదా. నాల్ రోడ్ జంక్షన్ నుంచి లోపల సిటీ. బీచ్కి వెళ్ళే దారిలో ఎలా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం కైలాసగిరి కొండ చూపిస్తాం చూడండి. పక్క కింద నుంచి మనం ఇప్పుడు దాని పక్క నుంచి వెళ్తాం. బాగా కనబడుతుంది కదా బిల్డింగ్ రాయిలా కట్టి వాటర్ వస్తుంది కదా. కైలాసగిరి అట్టే వెళ్తాం. నేను అదే చూస్తున్నాను చూడండి. వాటర్ ఎలా వస్తుందో మీకు జూమ్ చేసి చూపిస్తున్నా కూడా. ఇదే వాటర్. ఇక్కడ నుంచి అలా పై కనబడుతుంది కదా రూట్. ఇదే ఆర్కే బీచ్ చూడండి. భీమిలి బీచ్ కనబడుతుందా? సముద్రం. ఎక్కడ ఆపేస్తే మంచిదేమో. టూరిస్ట్ పంప్ ఇదే. అదిగో ఇక్కడ నుంచి మొత్తం జంటలు ఉంటారండి. మరి ఇక ప్రేమికులే గట్టిగా ఉంటారు. లవర్స్ చూస్తున్నారా? ఇక్కడ నుంచి చూస్తారా? మాకైతే దిగి ములగాలన్నట్టు ఉంది. ఇదే కైలాసగిరి కొండ. మరి ఎండ వచ్చేస్తుంది. సరే కనబడుతుందో లేదో నాకు తెలియదు. నెట్టి పార్క్ చూస్తున్నారా? పేరు చెక్కలతో మంచి భలే ఉంది. ఎవరు డిజైన్ చేసినారు కానీ. ఇక్కడ చిన్న పార్క్ ఉంది. టెనెట్ పార్క్ దీనికి సంబంధించింది. ఇది కూడా అదే సేమ్ పార్క్. సాయంత్రం ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు. బైక్లే ఖాళీ లేదు. కొండ చూడండి. ఇదే కైలాసగిరి కొండ. సూపర్ చూపిస్తున్నాను. వచ్చేసినాం బీచ్కి వచ్చేసినాం. బీచ్కి కలర్లో ఉంటుంది బీచ్. ఏ మొత్తం అంతా సముద్రం. ఇది కైలాసగిరి కొండ మొత్తం. గాలి ప్రయత్నం చేస్తుంది.
కొండపైకి ఎక్కుతారు ఇక్కడ నుంచి. వీడియో 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 కవరింగ్. ఇంతమంది చూసినారు ఇక్కడ, మీకు ఎవరైనా వచ్చారా? ఇదో క్యాంప్. ఇదంతా బీచ్ వాడే ఆర్చ్. నేను నా చేసుకున్నామంతే తీయాల్సి వస్తుంది. ఇండి బ్యూటీ, బడా బ్యూటీ. 2 కిలోమీటర్లు ఉంది. ఇట్లా లాంగ్వేజ్లో మాట్లాడితే బాగుంటుందని స్టైల్గా మాట్లాడుతున్నాను. ఇదొక పార్క్ బాగుందా? శ్రీ శ్రీ మాల మాల దేవాలయ పట్టణ కార్యక్రమాత లుంగడి పార్కు. లుంగడెల్స్ బుద్ధుడు బాగుంది. ఇక్కడ ఏదో గుడి కూడా ఉంది తెలుసా? ఆ పార్క్లోకి వెళ్తే సరిపోతుంది కదా, దగ్గరగా ఉంది ఇక్కడ. నా ఫోన్ ఇచ్చానా? లుంగడి పార్క్ ఉంటుంది. ఇది ఒక సినిమా సెట్. అక్కడికి వెళ్ళొచ్చు కదా, తీసుకెళ్ళొచ్చు కదా. ఇది ఒక మూవీ సెట్. ఫ్లాట్ హైయెస్ట్ బీచ్ దగ్గర హైయెస్ట్ రూమ్స్ ఇది. ఈ బిల్డింగ్ సారీ ఇది కాదు, కట్టింది కాదు, చెట్లు అట్టు వస్తాయి చూపిస్తున్నాను. అది మోస్ట్ వైజాగ్ హైయెస్ట్ బిల్డింగ్స్. చెట్లో కనబడుతుంది కదా, షార్ట్ వచ్చింది. హెలికాప్టర్లు అయితే రావట్లేదు ఇప్పుడు, విమానాలు వెళ్తాయి. మోస్ట్ హైయెస్ట్ బిల్డింగ్స్ అవి. ఆ చెట్లో ఉంది కదా, హోటల్ అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు. దంత క్లినిక్ అదే బిల్డింగ్, హైయెస్ట్ బిల్డింగ్ వైజాగ్కి. ఈ బీచ్ దగ్గరలో ఉన్న హైయెస్ట్ బిల్డింగ్స్. ఇక్కడ ఉంటుంది పరుగు సినిమాలో మూవీ బీచ్ అంటే బీచ్ కాదు బిల్డింగ్ ఉంటుంది, చూపిస్తాను. ఇక్కడే తీశారు పరుగు మూవీలో, మూవీ తీశారు ఈ లైన్లోనే ఉంటుంది. ఆ అమ్మాయి వచ్చేస్తుంది కదా హీరోయిన్ వాళ్ళ చెల్లి. ఇది మోస్ట్ హైయెస్ట్ బిల్డింగ్. పైకంటే కష్టంగా ఉంది, కిందనే చూపిస్తున్నాను. మెల్లొకి వస్తున్నాయి నాకు. పడ్డలు అమరావతిలో బాగుంటుంది. నేను వెళ్ళినా ఇంకా దూరం 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 ప్రయాణించే టైం వస్తాయి. ఓ మై గాడ్, ఏదో ఒక బిల్డింగ్ చూడండి, మొత్తం 2 ఇలాంటి బిల్డింగ్లు ఉంటాయి. రూమ్ తీసుకుని ఉంటేనే సామి ఎంత బాగుందో బీచ్ దగ్గరలో. నాకు అలా ఎప్పుడు నెరవేరుతుంది. మంగళ పార్కు ఏమంటారు ఇంగ్లీష్లో? క్రేన్సా? ఇదొక పార్కు. అబ్బా రాధాకృష్ణుడు సూపర్ ఉంటుండే లోపల. ఇక్కడ మ్యారేజ్ కూడా అవుతాయి అనుకుంటారు. ఖర్జూరం చెట్లు ఉన్నాయి ఫుల్గా. డైనోసార్స్ చూడండి, 2 డైనోసార్స్. అమ్మా నేను దిగలేకపోతున్నాను అసలు, వీడియో ఆపేస్తాను. చేతిలో కొంచెం అలాగే కొబ్బరి తోటలోకి వెళ్దాం. ఇంటి ఏనుగు దగ్గర హలో తీసుకొచ్చారు కదా పడవ. ఇదిగోండి ఆ మొక్క పడవ. ఇంకొక డైనోసార్స్, పులిలు, ఇవన్నీ బాగుంటాయి. మొత్తం పిల్లలు ఆడుకునేది మొత్తం ఉంటుంది. పెద్ద డైనోసార్స్. ఇంతకుముందు ఇక్కడికి వచ్చినాం మా తమ్ముడు వాళ్ళు మేమును. ఇంకా ఈ పార్కు పిల్లలు ఆడుకునేసరికి జంపింగ్స్, నెట్. నెక్స్ట్ ఒక పాప చూడండి, చిన్న బుద్ధ పాప. ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయలు. మేము ఇంతకు ముందు వచ్చినప్పుడు క్రేన్తో తీసి పెట్టారు ఇవి.
మనం ఇక బీచ్ దగ్గరికి వస్తాము. అదే జాలరులు పడవలో వర్షాలు కొద్దిగా అటు సైడ్ ఎక్కువ ఉన్నాయి కదా, దానివల్ల ఫ్లోటింగ్ అది చాలా ఎక్కువగా ఉన్నది. చూడండి ఎలా ఎగురుతుంది వాటర్, రాళ్ళు కదా. మొత్తం ఇదంతా బీచ్. అగో అక్కడ పెద్ద పడవ ఉంది ఒకటి ఫోర్ట్ దగ్గరలోనే, అది ఫోర్ట్. ఒక పెద్ద పడవ కనిపించింది, అది మొత్తం ఫోర్ట్. అగో మా వాళ్ళు ఈరోజు సండే కదా, పిల్లలు అలా సరదాగా బీచ్కి వెళ్దామంటే తీసుకొచ్చాను. ఇక మొత్తం అపార్ట్మెంట్లు. ఇక ఇందాక చూపించాను కదా కొబ్బరి చెట్లు, ఏదో కొబ్బరి చెట్లు. మొత్తం పనిసూపు మేర మొత్తం అంత వాటర్. అయితే ఎన్నలా అంత స్వచ్ఛమైన వాటర్ కాదు. ఇప్పుడు అంతా సైడ్ డ్రైనేజ్ కాలువలు కట్టబెట్టడం వల్ల చూడండి మొత్తం ఆ కలర్లో పైన అంతా షైనింగ్ అలా వచ్చింది. బ్లాక్ కలర్లో వచ్చింది, వైట్ ఉండి ఇసుక ఇంతకుముందు. ఇప్పుడు డ్రైనేజ్ కలర్తో అనుకుంటాను, లేదా పోర్టుకి సంబంధించింది అదే. అక్కడ పోర్టుని కూడా ధూళి నల్లగా ఉంటుంది. ఇదిగో పోర్టు కనిపించేది, ఆ కొంటే పోర్టు. అదే మొత్తం పోర్ట్ ఏరియా. అది పడవ ఒకటి ఉన్నది, అది పెద్దది. అది పోర్టుకి సంబంధించింది మొత్తం. కనిపించండి పోర్టుకి సంబంధించింది. ఇగో కొబ్బరి తోట ఇక్కడ ఒకటి ఉంది, దాని ముందు ఒకటి ఉంది. ఇదిగో ఇక్కడ ఒకటి ఉన్నది. ఏదో అన్సనాకి ఫెన్సింగ్ టైప్లో కర్రలుగా దగ్గర పెట్టారు జనరల్గా. అయితే ఇక్కడ ఒక బోర్డు ఉంది, ఇదిగో బోర్డు కనిపించే బోర్డు. అక్కడ ఇక్కడ ఈత పట్టడం కానీ పన్నాలు చేయడం కానీ చాలా ప్రమాదకరమైన బోర్డు ఉంది. ఇది బాగా లోతుగా ఉంది. కిందనే రాళ్ళు ఉన్నాయంటే పెద్ద పెద్ద రాళ్ళు, చుడుగుండలు లాగి కిందకి లాగేస్తాయి. ఇక్కడ స్నానం చేయడం లేదు, ఓలీ చూసే వరకు మాత్రమే. అరుగు మా ఊరు అక్కడ ఎదరి నుంచి పరిగెత్తుకుంటూ వస్తున్నారు. మేము ఆ ఎదర దిగాము స్టార్టింగ్. అక్కడి నుంచి మళ్ళీ ఎదరికి వద్దామంటే మేము పళ్ళు వేసుకుని అలా రోడ్ అంటే వస్తాము. అలా ఇంకా డైరెక్ట్గా బీచ్లో నడుచుకుంటూ వస్తుంటాం. ఇంకా చాలా లాంగ్లో ఉన్నారు.